అంటే మామ ఒక స్టోరీ చెప్తా, గుర్తుపెట్టుకో మామ. మన తాత ముత్తాత కాలంలో ఒక శిల్పి ఉండేవాడు. ఆ శిల్పి 10 రాళ్ళు తీసుకొని 10 రాళ్ళు చెక్కితే 9 రాళ్ళు అందంగా ఏదో ఒక రూపంలో శిల్పంగా మారి ఏనో ఒక గుళ్ళలో ఏనో ఒక ప్లేస్ లో ఉండేటి. అదే శిల్పి ఇప్పుడున్న జనరేషన్ లో అదే 10 రాళ్ళు తీసుకొని 10 రాళ్ళు చెక్కితే ప్రతి రాయి పగిలిపోతూనే ఉంటది. అప్పటికి ఇప్పటికున్న తేడా ఏంటో తెలుసా మామ? మన తాత ముత్తాత కాలంలో ఒక మనిషి ఎదుగుతుంటే వానికి ఎలా సాయం చేయాలి అని, ఒకరిని ఎలా తొక్కాలనే ఆలోచన ఉండకపోయేది. అదే ఇప్పుడున్న జనరేషన్ లో ఎవరిని ఎలా తొక్కాలి, ఎవరిని కాలు బట్టి ఎలా తొక్కాలి, ఈ కుల్లి ఎవరి మీద ఎవరిని చాడీలు చెప్పారు, ఎవరిని తక్కువ చేయాలి, ఎవరిని చిన్న చూపు చూడాలని ఆలోచన ఉంది. సో ప్రజెంట్ చెప్తున్నా మామ, ఇప్పుడున్న జనరేషన్ లో ఎవడు మంచోడు కాదు, అందరూ ఫాల్తుగాళ్లే. పైకే అందంగా మాట్లాడుతూనే ఉంటారు. గుర్తుపెట్టుకో, జాగ్రత్త.